మీరు ఒక లింక్ చూడొచ్చు. రైట్ సరే, మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఐసీటీ కోర్టు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు అనేది మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సార్. ఇది నిన్నటి నుంచి ఎక్స్పెక్టింగ్. అంటే యుద్ధ నేరాల కింద ఆమెను విచారించారు. చాలా మంది ప్రాణాలు పోవడానికి అప్పుడు పెద్ద విజయం సాధించారు. ఢాకా అల్లర్ల కేసు పెట్టారు. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారు. ఈ రోజు ఆ కేసు విచారణ. సో జడ్జిమెంట్ ఆమెకు మరణశిక్ష విధిస్తారు తప్పకుండా అని ఉదయం నుంచి నిన్నటి నుంచి బంగ్లాదేశ్లో చాలా ప్రత్యేక జాగ్రత్తలు సెక్యూరిటీ అన్నీ చేశారు. ఆమెమో నిన్న ఒక ప్రకటన చేశారు, నేనేం చేయలేదు, ఎలా అయినా నన్ను దెబ్బతీయాలని తప్పుడు దీంతో ఈ కేసు అంతా పెట్టారు, నేను ఎవరికి భయపడబోనని ఇట్లాంటి ప్రకటన ఇచ్చారు. అలాగే ఆమె కుమారుడు కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, మా అమ్మకు వ్యతిరేకంగా ఇది పెద్ద కుట్ర జరిగింది, మా అమ్మ భారతదేశంలో క్షేమంగా ఉంది అని అడుగుతాను. మై మదర్ ఈజ్ సేఫ్ ఇన్ ఇండియా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎన్నికలు జరగబోయే ముందు షేక్ హసీనా వచ్చి పాల్గొనకుండా ఆమె దేశానికి తిరిగి రాకుండా చేయాలంటే ఆమెకు మరణశిక్ష విధించడం అనేది ఒక మాని వాళ్ళు ఒక ఎత్తుగడగా కూడా, రెండోది ప్రజల్లో నిరసన కూడా వచ్చింది కాబట్టి చేశారు. అయితే దీనివల్ల బంగ్లా రాజకీయాలు ఉద్రిక్తం అవ్వటమే కాకుండా పాకిస్తాను, భారతదేశం, ఇరుగు పొరుగు దేశాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. మన దేశం దీన్ని చాలా తీవ్రంగా అంచనా వేస్తుంది. ఇంతకు ముందు నుంచి కూడా ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలని. ఒక సాంప్రదాయం ఏమంటే రాజకీయ ఖైదీ శరణార్థులకు మనము ఆశ్రయం కల్పిస్తాం, రాజకీయాల్లో తలదూర్చాం. సో ఇప్పుడు హసీనాకు అంతకు ముందు కూడా హసీనాకు ముజిబుర్ రెహమాన్ చంపినప్పుడు కూడా భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు తదుపరిగా ఏం జరుగుతుంది మనం చూడాలి. కానీ మరణశిక్ష అన్నది మీరు చూస్తే బెనర్జీ భుట్టో దగ్గర నుంచి ఇది ఒక వరవడి. ఈ సైనిక పాలన ఉన్న దేశాల్లో అంతకుముందు ఉన్న పాలకులకు వాళ్ళు మరణశిక్షలు వేయడము, ఉరి తీయడము ఇట్లాంటివి చేసి తమ పట్టు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్తది, పాకిస్తాన్తో పోలిస్తే కొత్త పద్ధతి నడుస్తుంది. చూడాలి మనం ఎన్నికలకు వెళ్తారా, ఏం జరుగుతుంది, ఉద్రిక్తత ఎంత పెరుగుతుంది. అలాగే ఈమెను ప్రజలతో ఈమె అటాచ్మెంట్ ఎంత ఉంది. అప్పుడేమో వ్యతిరేకంగా వచ్చింది, తిరుగుబాటు బయటకు వచ్చారు, అవామీ లీగ్ నిలదొక్కుందా లేదా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. తీవ్ర పరిణామం. ఎనీవే మరొక అంశం సార్, విశాఖ స్టీల్ పై బాబు దాడి, కార్మికులను